ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో మహిళలందరికీ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. తల్లికి వందనం పథకం సంబంధించి ఒక వివరాలు అయితే గనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తల్లికి వందనంపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 2 చిన్న పనులు చేయకపోతే రూ. 15,000 రాకపోయే అవకాశం ఉంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది తల్లికి వందనం స్కీమ్. ఈ పథకం కింద 1 నుంచి 12 వరకు చదువుకునే అంటే ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులందరికీ కూడా రూ. 15,000 ఆర్థిక సాయం అందజేస్తామని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున అందిస్తామని తెలిపింది. అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దీన్ని అమల్లోకి చేయలేకపోయింది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని విద్యార్థి తల్లుల ఖాతాలో రూ. 15,000 నగదు జమ చేయాలని నిర్ణయించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరిచే ముందే నిధులు విడుదల చేయాలని అంటే జూన్ 12 నుంచి స్కూల్స్ అయితే కనుక రీఓపెన్ అవుతాయి కాబట్టి ఈలోపే అందరికీ తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లులకు అధికారులు కీలక సూచనలు అయితే చేశారు. లేని పక్షంలో రూ. 15,000 అకౌంట్లో పడవని అధికారులు సూచిస్తున్నారు. ఏంటి వివరాలు చూస్తే త్వరలోనే తల్లికి వందనం అమలు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందనం స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లి అకౌంట్లో 15,000 నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి అకౌంట్లో నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ తప్పనిసరిగా లింక్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐతో లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఈ ఎన్పిసిఐ ఏంటి అంటే కనుక మీకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పడే ఆప్షన్ అన్నమాట. అది బ్యాంక్ వాళ్ళు మాత్రమే చేస్తారు. సో మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి. అలాగే విద్యార్థుల యొక్క తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అకౌంట్తో లింక్ అయి ఉన్నాయో లేదో అకౌంట్లు ఈ ఆధార్ కార్డుకి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉన్నాయో లేదో తెలుసుకొని ఒకవేళ అవి ఆ లింక్ అవ్వని పక్షంలో వెంటనే లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి. తల్లికి వందనం పథకం నిధులు తల్లుల అకౌంట్లో 15,000 నగదు జమ కావాలంటే ఆధార్తో పాటు ఈ ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. అలాగే వర్క్ చేసి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. పనిచేసే ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. విద్యార్థులకు 75% హాజరు కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆధార్ లింక్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపును గుర్తించడం సులభతరం అవడంతో పాటు ఈ పథకం కింద నిధులను పారదర్శకంగా సరైన లబ్ధిదారులకు చేరేలా చేయడానికి అంటే ఒకరి అకౌంట్ బదులు ఒకరి అకౌంట్కి మిస్ అయ్యి కొంతమందికి పడిపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ లింకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి మిస్టేక్ జరిగితే మళ్ళీ అవి రిటర్న్ రావడం మళ్ళీ మీకు వేయడం చాలా టైము 90% అవ్వదు. అందుకని ఆధార్తో బ్యాంకు లింక్ విద్యార్థుల తల్లిలో అకౌంట్ ఖచ్చితంగా ఆధార్తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందుకోసం వీలైనంత త్వరగా జూన్ 5 లోపు వీలైనంత త్వరగా అంటే డేట్ కూడా ఇస్తున్నారు. జూన్ 5 లోపు అప్డేట్ చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. జూన్ 5లోగా అంటే ఇప్పటికే బ్యాంక్ పోస్టల్ డిపార్ట్మెంట్, సచివాలయ యంత్రాంగం, బ్యాంకులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. జూన్ 5వ తేదీలోగా అందరికీ ఆధార్ సీడింగ్తో పాటు ఎన్పిసిఐ లింకేజ్ చేసేందుకు సహకరిస్తారు. ఈ బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం సూచించింది. ఈ లింక్ ఒకవేళ అవ్వకపోయినట్లయితే రూ. 15,000 ఆర్థిక సహాయం మీకు వచ్చే అవకాశం లేదు. జూన్ 5వ తారీఖు లోపు ఈ యొక్క ఆధార్ లింకింగ్ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది అయితే కంపల్సరీ చేయించుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.